సోనియా ఆకుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ సీజన్ 8లో అలరించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో నిఖిల్, సోనియా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు. అయితే రీసెంట్గా సోనియా షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంది. ఇక రీసెంట్గా సోనియా ఒక లైవ్ని నిర్వహించారు. అందులో సోనియాకి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి నిఖిల్ అండ్ కావ్య గురించి. వాటికి సమాధానాలు ఇస్తూ వచ్చారు సోనియా. ఇక సోనియా నిఖిల్ బాండింగ్ గురించి కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. తనకు వచ్చిన కామెంట్స్ అండ్ తను ఇచ్చిన ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఇక ఫస్ట్ కామెంట్ వచ్చేసి, నిఖిల్తో మీ బాండింగ్ ఎందుకు మారింది? వెన్ యు ఆర్ సో నేచర్ వై సో మచ్ హేటెడ్ అని ఉంది. ఇక మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్తో చాలా క్లోజ్గా ఉండేరు కదా, బయటికి వెళ్ళాక ఇక తనతో బాండింగ్ ఎందుకు ఇలా అయ్యింది అంటే హేట్రెడ్గా ఎలా మారింది? ఇక తను సోనియా బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది కాబట్టి ఇక అంత హేట్ ఎందుకు పెరిగింది నిఖిల్కి మీకు మధ్యలో, మీ బాండింగ్ ఎందుకు అలా లేదు మారింది అనేసి అడగడం జరిగింది. ఇక దానికి సోనియా రియాక్షన్ ఇస్తూ, అలా ఏం లేదు, నేను హౌస్లో ఎలా ఉన్నానో బయట కూడా నిఖిల్తో అలానే ఉన్నాను. ఇక ఎప్పుడు మా బాండింగ్ ఒకేలాగా ఉంది. అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి నేను ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. అండ్ బయట కూడా మా బాండింగ్ అలానే ఉంటుంది. మా బాండింగ్ ఎప్పుడు మారలేదు, అలాగే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనే విధంగా సోనియా చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు నిఖిల్ షూట్లో ఉన్నాడు అని రీజన్ చెప్పొద్దు. నిఖిల్ ఆ రోజు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని ఆ క్వశ్చన్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, ఇక సోనియా ఆకుల మ్యారేజ్కి నిఖిల్ రాలేదు. అప్పుడు నిఖిల్ ఎందుకు మీ మ్యారేజ్కి రాలేదంటే, సోనియా వచ్చేసి తను వేరే షూటింగ్లో ఉండే, అందుకోసమే నా పెళ్ళికి రాలేకపోయారు అనేసి ఆ సోనియా చెప్పుకొచ్చారు. కానీ అలా కాదు, మీరు నిఖిల్ని షూట్లో ఉన్నారని అబద్ధం చెప్తున్నారు. అది రీజన్ అది కాదు. నిఖిల్ ఆ రోజు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు అనే విధంగా వారు కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్కి సోనియా రియాక్ట్ అవుతూ, అవునా అయితే ఇప్పుడు ఏంటి అనే విధంగా యాటిట్యూడ్ చూపిస్తూ రియాక్ట్ అయ్యారు సోనియా.